అటు ఆళ్ళగడ్డ మన జిల్లాలోనే 2 తాలూకాలు ఉన్నాయి. మన పదం ఉంది. ఎమ్మెల్యేగా ఉండే అర్హత చాలా మందికి ఉంది, అర్హత ఉంది. కానీ ఆర్థిక స్తోమత తక్కువ ఉంది. ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఏమన్నా ముందుకు వస్తారంటే వాళ్ళు ఎనికి వదలారు. ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి కులాన్ని ప్రశ్నించి నేను ముందుంటాను, మీరల్లా నా ఎన్నిక ఉండండి అని చెప్తే ఎప్పుడో 2 దేవుడు నేను ఎమ్మెల్యే అయ్యేవాడు. 2015లో కాపు డైరెక్టర్ గా రామచంద్రం ప్రమాణం చేసిన తర్వాత టౌన్ హాల్లో మీటింగ్ పెట్టిన ఆ పొద్దు నేను నా 7 మంది కొడుకులకు 2 బిడ్డలకు ఆస్తి పంచలే. ఆ పొద్దు నేను సభాపూర్వకంగా రామచంద్ర గారికి తీరొస్తే 50 లక్షల రూపాయలు సందేశాలు ప్రకటించారు. నేను ప్రకటించిన తర్వాత నేను 1 లక్ష ఇస్తా, నేను 2 లక్షలు ఇస్తా అనే వాళ్ళు ఎవరు లేవలేకపోతూ సభాముఖంగా ఆపుతూ ఈ రామచంద్ర ఉన్నాడు, నేను సభ మీద మాట్లాడాను, ఇది నిజమా అబద్ధమో మీటింగ్ అయినాక అతన్ని అతను చెప్తారు, చెప్తారు. ఇప్పుడు ఏవి ప్రసాద్ మాట్లాడినాడు 2004లో 5లో నేను కౌన్సిలర్, 2004లో 5 ఫిబ్రవరి 20 తారీఖు ఆదివారం నేను మార్కెట్ యార్డు పోయి చెరువులో ప్రమాణ స్వీకారం చేశాను. అప్పుడు పురుషోత్తం రెడ్డి చైర్మన్, అతనికి నేను అడ్డం ఉన్నాను కాబట్టి నన్ను తొలగించడానికి 13వ వార్డు ఆ పొద్దు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని ఆ వార్డును కమ్యూనిస్టు పార్టీ